జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. ఛానల్కి స్వాగతం. వృశ్చిక రాశి జాతకులారా, ఈరోజు మనం గురు గోచారం తర్వాత మీ భాగ్యస్థానం ఎలా మేల్కొంటుందో, గురు అనుగ్రహం నిజంగా ఎలా పనిచేస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి అంశం గురించి మాట్లాడుకుందాం. అదే ఉద్యోగం, కెరీర్, జీవితంలో ఎదుగుదల గురించి. ఈ మూడు విషయాలు ప్రతి మనిషి జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. ఎంత మంచి కుటుంబం ఉన్నా, ఎంత మంచి ఆరోగ్యం ఉన్నా, తాను చేసేటటువంటి పనిలో సంతృప్తి లేకపోతే మనిషి యొక్క మనసు ప్రశాంతంగా ఉండదు. అందుకే గురు గోచారం ఉద్యోగ జీవితంపై చూపేటటువంటి ప్రభావాన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. వృశ్చిక రాశి జాతకులారా, ముందుగా ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. చాలామంది ఇలా అనుకుంటూ ఉంటారు, గురువు నవస్థానంలో ఉన్నాడు కాబట్టి ఉద్యోగంలో వెంటనే ప్రమోషన్ అనేది వస్తుంది. ఇది పూర్తిగా సరైనటువంటి అర్థం కాదు. జ్యోతిష శాస్త్రం ఇప్పుడు ఎలా చెప్పదు. గురువు మీకు విజయాన్ని బహుమతిగా ఇవ్వడు, విజయం వైపు నడిచేటటువంటి సరైనటువంటి మార్గాన్ని చూపిస్తాడు. అంటే మీ కృషికి విలువ పెరుగుతుంది. మీ ప్రతిభను గుర్తించేటటువంటి వ్యక్తులు మీ జీవితంలోకి వస్తారు. మీ నిర్ణయాలకు ప్రాముఖ్యత అనేది పెరుగుతుంది. ఇది చాలా సహజంగా జరిగేటటువంటి విషయం. మీ జీవితంలో ఇప్పటివరకు జరిగినటువంటి కొన్ని సంఘటనలు ఒకసారి గుర్తు చేసుకోండి. మీరు చేసినటువంటి పని చాలా బాగా ఉన్నప్పటికీ దాని గురించి ఎవ్వరూ గుర్తింపు అనేది ఇవ్వరు. మీరు చెప్పినటువంటి మంచి ఆలోచనను కూడా మరొకరి పేరుతో ప్రశంసిస్తారు. మీరు పడ్డ కష్టానికి ఫలితం మాత్రం ఇంకొకరికి వెళ్ళింది. ఇలాంటి పరిస్థితులు చాలామందికి ఎదురయ్యాయి. అప్పుడు మనసులో ఒక బాధ కలుగుతుంది, నా కష్టానికి విలువ ఎప్పుడు వస్తుంది అన్నట్టు. ఈ ప్రశ్నకు గురు గోచారం ఒక ఆశాజనకమైనటువంటి సమాధానాన్ని ఇస్తుంది. అదే నవమ స్థానంలో గురువు ఒక ప్రత్యేకమైనటువంటి పని చేస్తాడు. అతను మీ అదృష్టాన్ని మాత్రమే కాదు, మీ ప్రతిష్టను కూడా క్రమంగా పెంచుతాడు. ఇది ఒక్క రోజులో జరగదు, కానీ ఒకరోజు మీరు గమనిస్తారు, ముందు మీ మాట వినని వారు కూడా ఇప్పుడు మీ సలహా అడుగుతారు. ముందు మీ పనిని సాధారణంగా చూసినటువంటి వారు ఇప్పుడు మీపై నమ్మకం పెడుతున్నారు. ముందు మీకు ఇవ్వనేటువంటి బాధ్యతలను ఇప్పుడు మీ చేతిలో పెడుతున్నారు. ఇది యాదృచ్ఛికం కాదు, ఇది గురు ప్రభావం. వృశ్చిక రాశి జాతకులారా, ఉద్యోగంలో ఎదగడం అంటే కేవలం జీతం పెరగడం మాత్రమే కాదు. మీ ఎదుగుదల అంటే మీ అభిప్రాయానికి విలువ రావడం, మీ నిర్ణయంపై సంస్థ నమ్మకం ఉంచడం, మీరు లేని సమయంలో కూడా మీ పనిని గుర్తు చేసుకోవడం. ఇలాంటి గౌరవం డబ్బుతో కొనలేము. అది కేవలం నిజాయితీతో కూడినటువంటి కృషి ద్వారానే వస్తుంది. గురు గోచారం ఆ కృషికి వెలుగును ఇస్తుంది. ఇప్పుడు ఉద్యోగం మారాలని ఆలోచిస్తున్నటువంటి వారి గురించి మాట్లాడుకుందాం. చాలామంది వృశ్చిక రాశి జాతకులు గత కొన్ని నెలలుగా ఒక సందిగ్ధంలో ఉండవచ్చు. ప్రస్తుతం ఉద్యోగంలోనే కొనసాగాలా, లేక కొత్త అవకాశం కోసం వెళ్ళాలా, రిస్క్ తీసుకోవడం మంచిదా? ఈ ప్రశ్నలకు ఒకే సమాధానం ఉండదు. ఎందుకు అంటే ప్రతి వ్యక్తి యొక్క జాతకం భిన్నంగా ఉంటుంది. అయితే నవమ స్థానంలోని గురువు ఒక సంకేతం ఇస్తాడు. మీ ఎదుగుదలకు దారి తీసేటటువంటి అవకాశం వస్తే దానిని భయంతో తిరస్కరించకండి. అలాగే కేవలం ఎక్కువ జీతం కోసం మాత్రమే నిర్ణయం తీసుకోకండి. ఎక్కడ నేర్చుకునేటటువంటి అవకాశం ఉందో, ఎక్కడ గౌరవం లభిస్తుందో, ఎక్కడ మీ ప్రతిభ వికసిస్తుందో అక్కడే గురు అనుగ్రహం ఎక్కువగా పనిచేస్తుంది. వ్యాపారంలో ఉన్నటువంటి వృశ్చిక రాశి జాతకులారా, మీకు కూడా ఈ గురు గోచారం ఎంతో ముఖ్యమైనది. ఈ కాలంలో మీ వ్యాపారం కొత్త దిశలో ఆలోచించడం ప్రారంభిస్తుంది. మీరు ఇంతవరకు చేయనటువంటి రంగాల్లో అవకాశాలు కనిపించవచ్చు. కొత్త భాగస్వాములు, కొత్త కస్టమర్లు, లేదా కొత్త నగరాలు, కొత్త మార్కెట్లు లేదా మీ ముందుకు రావచ్చు. అయితే ఈ ప్రతి ఒక్క అవకాశాన్ని వెంటనే అంగీకరించవద్దు. గురు జ్ఞానానికి కారకుడు. అందుకే పరిశీలించి తీసుకున్నటువంటి నిర్ణయాలు దీర్ఘకాలంలో మంచి ఫలితాలను ఇస్తాయి. ఇక వృశ్చిక రాశి జాతకులారా, ఇప్పుడు ఒక రహస్యాన్ని నేను చెబుతాను. చాలామంది జీవితంలో విజయం రావాలని కోరుకుంటారు, కానీ విజయం వచ్చిన తర్వాత వచ్చే బాధ్యతలకు సిద్ధంగా ఉండరు. అంటే గురువు ముందుగా బాధ్యతను ఇస్తాడు, తర్వాత గౌరవాన్ని మీకు ఇస్తాడు. ముందు పరీక్ష పెడతాడు, తర్వాతే మనకు ఫలితాలను ఇస్తాడు. ఇది గురువు యొక్క స్వభావం. అందుకే ఈ కాలంలో మీపై పని భారం పెరిగినా లేదా భయపడకండి. ఎందుకంటే కొత్త బాధ్యతలు వచ్చినా వెనక్కి తగ్గకండి. ఎందుకంటే ఇవే మీ భవిష్యత్తును ఎదుగుదలకు పునాది కావచ్చు.
ఇంకపోతే మీరు ఇప్పటి వరకు గురు గోచారం మీ ఉద్యోగంలో జీవితంలో ఎలా ప్రభావం చూపిందో తెలుసుకున్నాం. ఇప్పుడు ఆ వీడియోను మీ కమ్యూనికేషన్లో అత్యంత ముఖ్యమైనటువంటి భాగంలోకి వెళ్దాం. ఎందుకంటే చాలామంది జీవితంలో విజయం రావడం కంటే ఆ విజయాన్ని నిలబెట్టుకోవడమే పెద్ద సవాలుగా మారుతుంది. ఈ గురు గోచారం మీకు ఆ శక్తిని ఎలా ఇస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఇకపోతే నాయకత్వ లక్షణాలు ఎలా పెరుగుతాయో తెలుసుకుందాం. వృశ్చిక రాశి జాతకులారా, ప్రతి సంస్థలో 2 రకాల వ్యక్తులు ఉంటారు. ఒకరు తమకు అప్పగించినటువంటి పనిని మాత్రమే పూర్తి చేసేవారు. ఇకపోతే మరొకరు పని మాత్రమే కాదు, సమస్యకు పరిష్కారం కూడా చూపించేవారు. ఈ 2 రకమైన వ్యక్తులని సంస్థలు నాయకులుగా తయారు చేస్తాయి. గురువు నవమ స్థానంలో ఉన్నప్పుడు మీ ఆలోచన విధానంలో ఇదే మార్పు ప్రారంభమవుతుంది. మీరు కేవలం మీ పనిని మాత్రమే చూస్తూ లైక్ చేయకుండా సంస్థ మొత్తం ఎలా అభివృద్ధి చెందాలి అనే దిశగా కూడా ఆలోచించడం ప్రారంభిస్తారు. మీ సీనియర్లు కూడా ఈ యొక్క మార్పును గమనిస్తారు. అందుకే రాబోయేటటువంటి కాలంలో సమావేశాల్లో మీ అభిప్రాయానికి ఎక్కువగా ప్రాధాన్యత అనేది లభించే అవకాశాలు ఉన్నాయి. మీకు కొత్త టీం బాధ్యతలు కూడా రావచ్చు. కొత్త ప్రాజెక్ట్ నడిపించే అవకాశం కూడా మీకు రావచ్చు. గుర్తుపెట్టుకోండి, నాయకత్వం అనేది పదవి వల్ల రాదు, నమ్మకం వల్ల వస్తుంది. ఆ నమ్మకాన్ని నిర్మించడానికి గురు గోచారం అనుకూలమైనటువంటి వాతావరణాన్ని కల్పిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగాలు మరియు పోటీ పరీక్షలు వృశ్చిక రాశి జాతకులకు మీరు ప్రభుత్వ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్నారా? అయితే వారు ఈ కాలంలో ఈ విషయాన్ని ప్రత్యేకంగా గుర్తుంచుకోవాలి. గురు గోచారం అంటే పరీక్షలో ఖచ్చితంగా విజయం అని కాదు, చదువుపై ఏకాగ్రత పెరగడం లేదా సరైనటువంటి మార్గదర్శకులు లభించడానికి సరైనటువంటి ప్రణాళికలు వేయడం, ముందుకు వెళ్ళడానికి మంచి సమయం చూసుకోవడం, మీరు గతంలో చేసినటువంటి తప్పులను గుర్తించి కొత్త వ్యూహంగా ముందుకు సాగితే మంచి ఫలితాలు పొందే అవకాశం పెరుగుతుంది. అందుకే ఈ కాలంలో నిరాశకు లొంగపోవద్దు. విదేశీ కంపెనీల్లో అవకాశాలు నేటి ప్రపంచంలో ఉద్యోగం అంటే కేవలం మన నగరంలోనే లేదా మన దేశంలోనే మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా అవకాశాలనేవి అందుబాటులో ఉన్నాయి. గురు ప్రభావం వల్ల విదేశీ కంపెనీలలో ఇంటర్వ్యూలు, ఆన్లైన్ ఉద్యోగ అవకాశాలు, రిమోట్ వర్క్, అంతర్జాతీయ ప్రాజెక్ట్ ఇలాంటి అవకాశాలు కొంతమందికి రావచ్చు. అయితే మీ నైపుణ్యాన్ని నిరంతరం మీరు మెరుగుపరుచుకోవడం కోసం చాలా కష్టపడాలి. గురువు అవకాశం ఇస్తాడు, కానీ ఆ అవకాశాన్ని నిలబెట్టేది మీ ప్రతిభ. వ్యాపారంలో విస్తరణ లేకపోతే వ్యాపారస్తులకు ఎలా ఉంటుందో చూస్తాం. వ్యాపారం చేసే వృశ్చిక రాశి వారికి ఈ కాలం ఎంతో ఆలోచనాత్మకంగా ఉంటుంది. ఇప్పటి వరకు ఒకే విధానంలో నడిచినటువంటి వ్యాపారం ఇప్పుడు కొత్త మార్గాలను అన్వేషించడం జరుగుతుంది. డిజిటల్ మార్కెటింగ్ కావచ్చు, కొత్త సేవలు కావచ్చు, కొత్త ఉత్పత్తులు కావచ్చు, కొత్త నగరాల్లో విస్తరణ కావచ్చు, ఇలాంటి ఆలోచనలు మీకు రావచ్చు. ఈ సమయంలో తొందరపడి పెద్ద పెట్టుబడులు పెట్టడం కంటే సమగ్రంగా మీరు పరిశీలించి నిర్ణయం తీసుకోవడం చాలా మంచిది. గురు జ్ఞానానికి కారకుడు కాబట్టి సమాచారం సేకరించి తీసుకున్న నిర్ణయాలు దీర్ఘకాలంలో మంచి ఫలితాలను ఇస్తాయి. ఇకపోతే ఒక గొప్ప అవకాశం లేదా ఒక చిన్న నిర్ణయం మీ వృశ్చిక రాశి జాతకులారా, ఈ జీవితంలో కొన్ని సందర్భాలు చాలా విచిత్రంగా ఉంటాయి. ఒక చిన్న నిర్ణయం సంవత్సరాల భవిష్యత్తును మార్చేస్తుంది. ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాలా వద్దా అనే నిర్ణయం, ఒక శిక్షణ కార్యక్రమంలో పాల్గొనాలా వద్దా అనేటటువంటి నిర్ణయం, లేకపోతే ఒక కొత్త వ్యక్తిని కలవాలా వద్దా అనేటటువంటి నిర్ణయం, ఇవే మీ భవిష్యత్తులో పెద్ద మార్పులకు కారణం కావచ్చు. అందుకే ఈ కాలంలో వచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని పరిశీలించండి, తొందరగా వాటిని తిరస్కరించవద్దు. మనకు గురువు ఒక చిన్న హెచ్చరిక కూడా చేస్తాడు. ఇక్కడ గురువు అనుగ్రహం వచ్చినప్పుడు కొంతమంది ఒక పెద్ద తప్పు చేస్తారు. ఇప్పటి నుంచి నాకు అన్నీ సులభమే అని అనుకుంటారు. అక్కడే సమస్య అనేది మొదలవుతుంది. గురువు మీకు మార్గం చూపుతాడు, కానీ ప్రయాణం మాత్రమే మీరు చేయాలి. రోజు నేర్చుకోవాలి, రోజు కష్టపడాలి, రోజు వినయంగా ఉండాలి. అప్పుడే గురువు అనుగ్రహం స్థిరంగా ఉంటుంది. విజయానికి మనకు 3 సూత్రాలు ఉన్నాయి. ఈ గురు గోచారంలో వృశ్చిక రాశి వారు 3 విషయాలను జీవితంలో తప్పకుండా పాటించాలి. మొదటిది క్రమశిక్షణ, సమయానికి పనిచేయడం, వాయిదా వేయకండి. గురువు క్రమశిక్షణను చాలా ఇష్టపడతాడు. ఇకపోతే రెండవది నిరంతరం అభ్యాసం, అంటే
కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడం, పుస్తకాలు చదవడం, గురువుల వద్ద నుండి నేర్చుకోవడం, జ్ఞానం పెరిగిన కొద్దీ అవకాశాలు కూడా పెరుగుతాయి. ఇకపోతే మూడవది వినయం. మీరు ఎంత ఎత్తుకు ఎదిగినప్పటికీ మిమ్మల్ని ఆ స్థాయికి తీసుకొచ్చినటువంటి వారిని మరవకూడదు. వినయము ఉన్న చోటే గురు అనుగ్రహం ఎక్కువ కాలం నిలుస్తుంది. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ కూడా చేయండి. అలాగే ఈ వీడియోను మీరు పూర్తిగా చూసినందుకు ధన్యవాదములు. జై శ్రీరామ్. జై శ్రీరామ్.